బాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన చూసే. తెలుగులో అందమైన అక్షరాలు రాయడం ఎలా? ఈ అక్షరాలను అందంగా రాయడానికి ముందుగా మనము బేసిక్ ఎలిమెంట్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ బేసిక్ ఎలిమెంట్స్ ప్రాక్టీస్ చేస్తే మనము అక్షరాలని చాలా అందంగా రాయవచ్చు. ఎందుకంటే మనకు చేతి రాత చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మనము రాసిన అక్షరాలు ఎదుటి వ్యక్తి చదవగలిగేలా ఉండాలి. ఆ విధంగా ఉండినప్పుడే మనం ఎగ్జామ్స్ పేపర్స్ రాసిన పేపర్లు దిద్దే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది కనుక ఎక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే మన చేతి రాత అందంగా ఉంటూ ఇతరులకు అర్థమయ్యేలా ఉంటే చాలన్నమాట. దానికోసమై బేసిక్ ఎలిమెంట్స్ ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయాలి. కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ సమూహమే అక్షర రూపం. అలాంటి బేసిక్ ఎలిమెంట్స్ ఏమిటో ఇప్పుడు మీకు చూపిస్తాను. వీటిని వాలు గీతలు అంటారు. ఓకేనా? ఇవి వాలు గీతలు. ఈ విధమైన స్లాంటింగ్ లైన్స్ ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఆపోజిట్గా ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇలా ఫార్వర్డ్గా ఇలా బ్యాక్వర్డ్గా స్లాంటింగ్ లైన్స్ ప్రాక్టీస్ చేయాలి. అలాంటి వాలు గీతలు చాలా అద్భుతంగా మనము ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ నిలువు గీతలు. ఓకేనా? ఇవి నిలువు గీతలు. తర్వాత ప్రాక్టీస్ చేసేవి అడ్డగీతలు. ఇవి అడ్డగీతలు. ఈ విధంగా వాలు గీతలు, నిలువు గీతలు, అడ్డగీతలు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్. ఓకేనా? ఈ విధమైన సర్కిల్స్ మనము ప్రాక్టీస్ చేయాలి. ప్రతి తెలుగు అక్షరము సర్కిల్లోనే దాగి ఉందన్నమాట. ఏదైనా ఒక అక్షరాన్ని తీసుకోండి, ఆ అక్షరం వచ్చేసి సర్కిల్ నుంచి పుట్టుకొచ్చింది. అందుకనే మనము తెలుగు అక్షరాలు బాగా రాయాలంటే ఈ సర్కిల్ని, ఇలాంటి సున్నల్ని మనం ప్రాక్టీస్ బాగా చేయాలి. ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనం అద్భుతంగా ఏ అక్షరమైనా అందంగా రాయవచ్చు. ఓకే? నెక్స్ట్ లావత్తు. ఇవి కూడా అక్షరాలలో వస్తాయన్నమాట. ఇలాంటి లావత్తును కూడా మనం అంటే ఈ విధంగా రివర్స్లో కూడా ఇలా వస్తూ ఉంటాయన్నమాట. ఓకే? అలా ప్రాక్టీస్ చేయగలిగినప్పుడు మనం అక్షరాలను ఈజీగా రాసేయచ్చు అనమాట. అది ఎలాగో చూడండి. ఇంకోటి
ఇట లావత్తును రివర్స్లో కూడా మనము రాయవచ్చు. వీటి వల్ల కూడా మనకు అక్షరాలు ఏర్పడతాయి. దీనివల్ల అక్షరాలు ఏర్పడతాయి, దీనివల్ల అక్షరాలు ఏర్పడతాయి. ఈ వాలు గీతల వల్ల కూడా అక్షరాలు ఏర్పడతాయి, నిలువు గీత వల్ల కూడా అక్షరాలు ఏర్పడతాయి, అడ్డ గీతల వల్ల కూడా అక్షరాలు ఏర్పడతాయి. అలాగే ఈ సున్నాలతో కూడా అక్షరాలు ఏర్పడతాయి. ఓకే, అలాగే ఇట్లా లావత్తు, అలాగే రివర్స్లో లావత్తుతో కూడా అక్షరాలు అనేవి ఏర్పడతాయి. ఓకే, ఆ తర్వాత ఇట్లా హాఫ్ సర్కిల్గా తీసుకోవచ్చు. ఓకే, ఇట్లా యాంటీ క్లాక్ వైజ్లో హాఫ్ సర్కిల్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్లాక్ వైజ్లో కూడా హాఫ్ సర్కిల్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా అప్ సైడ్ కూడా తీసుకోవాలి. అలాగే కింద నుంచి కూడా ఇలా తీసుకెళ్ళాలి. చూసారా? ఇప్పుడు ఇవన్నీ బేసిక్ ఎలిమెంట్స్ అంటారు. ఈ బేసిక్ ఎలిమెంట్స్ మనం బాగా ప్రాక్టీస్ చేయడం వలన మనము రాసే తెలుగు అక్షరాలన్నీ చాలా అందంగా రాయొచ్చు. ఈ బేసిక్ ఎలిమెంట్స్ సమూహమే అక్షర రూపం. కాబట్టి ఇలా అచ్చులు, హల్లులు అన్నీ ఈ బేసిక్ ఎలిమెంట్స్తోనే రూపొందుతాయి. ఓకేనా? కాబట్టి ఒకసారి బాగా పరిశీలించండి. వాలు గీతలని, అలాగే నిలువు గీతలని, అడ్డగీతలని, అలాగే సున్నాలని, లావత్తు, అలాగే రివర్స్లోను, అలాగే అర్ధ సున్నాలను, ఓకే, ఇలాంటివన్నీ అర్ధ చంద్రాకారంలో ఉండేవి అన్నమాట. కాబట్టి ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ప్రాక్టీస్ చేసినప్పుడే తెలుగు అక్షరాలని అందంగా రాయగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు ఈ అక్షరాలతో అంటే అక్షరాలని ఈ బేసిక్ ఎలిమెంట్స్తో నేను ఒక 6 లెటర్స్ తయారు చేస్తాం. ఆ 6 లెటర్స్ వల్ల ఒక్కొక్క లెటర్ వల్ల కాంబినేషన్తో కొన్ని లెటర్స్ వస్తాయి. అంటే ఈ బేసిక్ ఎలిమెంట్స్తో నేను 6 లెటర్స్ తయారు చేస్తాను. ఈ 6 లెటర్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే తర్వాత అచ్చులు కానీ హల్లులు కానీ అద్భుతంగా రాయవచ్చు. కాబట్టి ఈ బేసిక్ ఎలిమెంట్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే తర్వాత ప్రాక్టీస్ చేయాల్సినవి 6 లెటర్స్ మాత్రమే. ఆ 6 లెటర్స్ కూడా అద్భుతంగా మనం ప్రాక్టీస్ చేస్తే మనము అచ్చులని హల్లులని అద్భుతంగా రాయవచ్చు. ఆ 6 లెటర్స్ ఎలా రాయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ఈ విధంగా 2 లైన్స్ తీసుకున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ 2 లైన్స్కి మధ్యలో ఒక లైన్ అంటే డాట్స్ రూపంలో లైన్ ఇస్తాం. అంటే ఈ విధమైన విధానము తెలుగు అక్షరాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇది వల్ల మనము బేసిక్ ఎలిమెంట్స్ మనము బాగా ప్రాక్టీస్ చేసాము. ఆ బేసిక్ ఎలిమెంట్స్ని ఇక్కడ తీసుకుంటాం. చూడండి,
ఇప్పుడు ఇక్కడ బేసిక్ స్ట్రోక్స్ ఒక 6 ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ బేసిక్ స్ట్రోక్స్ 6 ఉన్నాయి. ఈ 6 స్ట్రోక్స్ వల్ల మనము 6 లెటర్స్ తయారు చేస్తాం. ఇప్పుడు ఈ స్ట్రోక్ వల్ల మనము లా అనేది రాసాం. ఓకేనా? ఈ స్ట్రోక్ వల్ల లా అనే అక్షరము ఏర్పడింది. ఓకేనా? అంటే చూడండి, ఈ లా స్ట్రోక్ తో మనము చాలా లెటర్స్ రాయొచ్చు. రాయొచ్చు, రాయొచ్చు, తా రాయొచ్చు. ఇలా కొన్ని స్ట్రోక్స్ కాంబినేషన్గా వస్తాయి అన్నమాట. ఆ లెటర్స్ కూడా మీకు అవన్నీ చెప్తూ వస్తాను. ఓకే, ప్రస్తుతానికి ఈ స్ట్రోక్ వల్ల ఈ అక్షరము ఏర్పడింది. ఈ అక్షరముతో మళ్ళా కొన్ని అక్షరాలు ఏర్పడతాయి. అవి ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఈ స్ట్రోక్తో ఈ అనే లెటర్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ స్ట్రోక్తో ఈ అనే లెటర్ వచ్చింది. ఈ లెటర్తో కూడా ఇంకా చాలా లెటర్స్ వస్తాయి. అంటే లా లెటర్తో ఆ కానీ, తా కానీ ఇలాంటి లెటర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట కాంబినేషన్లో. అలాగే ఈ కూడా కొన్ని లెటర్స్ వస్తాయి. ఇని కానీ ఇట్లా కొన్ని లెటర్స్ ఉన్నాయి. అవన్నీ మీకు చెప్తాను. ప్రస్తుతానికి ఈ స్ట్రోక్ వల్ల ఈ లెటర్ ఏర్పడింది, ఈ స్ట్రోక్ వల్ల ఈ లెటరు ఏర్పడింది. మీరు గుర్తించండి. ఓకే, నెక్స్ట్, ఈ స్ట్రోక్ వల్ల ఊ అనే అక్షరము ఏర్పడుతుంది. ఊ అనే అక్షరం. ఈ ఊ అనే అక్షరంతో కూడా ఊ కానీ, డా కానీ, ఢా కానీ ఇలాంటి అక్షరాలు ఏర్పడతాయి. అవన్నీ తర్వాత మీకు రాసి చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ స్ట్రోక్ వల్ల ఈ లెటరు వచ్చింది. ఓకే, నెక్స్ట్, ఈ స్ట్రోక్ వల్ల ఓ అనే లెటరు వస్తుంది. ఓకే, ఓ అనే స్ట్రోక్ అనేది వచ్చిందన్నమాట. నెక్స్ట్, ఈ స్మాల్ సైజ్ సర్కిల్తో ఏ అనే లెటరు వచ్చిందనమాట. ఓకే, అలాగే ఈ స్మాల్ సైజు సర్కిల్తో ఏ లెటరు ఏర్పడింది. దీనికి కాంబినేషన్గా ఏ వస్తుంది, ఐ వస్తుంది, పా వస్తుంది, అలాగే ఒత్తు పా వస్తుంది, మా వస్తుంది, వా వస్తుంది, హా వస్తుంది. ఇలాంటి లెటర్స్ కాంబినేషన్గా వస్తాయి. అవన్నీ మీకు రాసి చూపిస్తాను. కాబట్టి ప్రస్తుతానికి ఈ స్మాల్ సైజ్ సర్కిల్ వల్ల ఏ అనే లెటర్ ఏర్పడింది అని గుర్తించండి. నెక్స్ట్, ఈ బిగ్ సైజ్ సర్కిల్తో రా అనే లెటరు ఏర్పడింది. చూడండి, ఇప్పుడు ఫస్ట్లో మనము బేసిక్ ఎలిమెంట్స్ ప్రాక్టీస్ చేసాము. ఆ బేసిక్ ఎలిమెంట్స్తో కొన్ని స్ట్రోక్స్ వచ్చాయి. ఓకేనా? ఈ స్ట్రోక్స్తో 6 లెటర్స్ మనం తయారు చేసాం. 6 లెటర్స్ తయారు చేసాం. ఇప్పుడు మనము ప్రాక్టీస్ చేయబోయే అచ్చులు, హల్లులు ఇవన్నీ 6 లెటర్స్తో ఏర్పడతాయి. ఈ 6 లెటర్స్తోనే మనము అచ్చులని, హల్లులని రాయగలుగుతాము. అంటే ఏంటి, ఇక్కడ ఈ స్ట్రోక్స్ని మనం బాగా ప్రాక్టీస్ చేయగలిగితే ఈ 6 లెటర్స్ని మనము చాలా అద్భుతంగా, అందంగా ప్రాక్టీస్ చేస్తాము. అలా చేస్తే అచ్చులు, హల్లులు అన్నీ కూడా చాలా అందంగా రాయగలుగుతాము అనేదే ఇక్కడ ముఖ్య సూత్రము. కాబట్టి ఇప్పుడు మనము ఈ స్ట్రోక్తో 6 లెటర్స్ తయారు చేసాము. ఈ 6 లెటర్స్ వల్ల
అచ్చులు హల్లులు మనము రాయవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే బేసిక్ ఎలిమెంట్స్ ప్రాక్టీస్ చేస్తే, అలాగే ఈ స్ట్రోక్స్ మనము ప్రాక్టీస్ చేస్తే, తర్వాత ఈ 6 లెటర్స్ ప్రాక్టీస్ చేస్తే అచ్చులు హల్లులు అద్భుతంగా అందంగా రాయగలుగుతాము. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఆ నుంచి అంబా వరకు ఈ స్ట్రోక్తో లెటర్స్ ఎలా ఏర్పడతాయో ఇప్పుడు మీకు వివరిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ స్ట్రోక్తో మనము అంటే ఈ స్ట్రోక్స్తో మనము ఆ నుంచి అంబహ వరకు మనము రాయాలి. అంటే ఇప్పుడు ఈ స్ట్రోక్తో మనము ఎలాంటి లెటర్స్ రాయొచ్చు అచ్చులలో అంటే ఆ లెటరు రాయొచ్చు. ఆ లెటరు రాయొచ్చు ఈ స్ట్రోక్తో. అందుకు మీకు ఒక ఉదాహరణ చూపించిన, ఇలా చూడండి. చూడండి, ఈ స్ట్రోక్స్ ఇక్కడ ఉన్నాయా లేదా? ఈ స్ట్రోక్ ఉన్నాయా లేదా అంటే ఈ స్ట్రోక్ వచ్చేసి ఆలోను వచ్చింది. ఓకేనా? కాబట్టి మనం ఇక్కడ ఆ అనేది రాయగలుగుతాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ స్ట్రోక్తో మనము ఆ లెటరు రాస్తాం. నెక్స్ట్ ఈ స్ట్రోక్తో మనము ఈ లెటర్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐ లెటరు రాస్తాం. ఓకే, చూడండి, ఇదే స్ట్రోక్ ఇక్కడ వచ్చిందా లేదా అబ్జర్వ్ చేయాలి మీరు. అంటే ఏంటి ఇక్కడ ఉద్దేశము? ఈ స్ట్రోక్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ అనే లెటరు ఐ అనే లెటరు ఈజీగా రాయగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ మనము ఈ స్ట్రోక్ ఉపయోగించి ఊ అనే లెటరు రాయవచ్చు. ఊ అనే లెటరు రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ స్ట్రోక్తో మనము ఓ ఔ అనే లెటర్స్ రాయొచ్చు. ఓ ఔ. ఓకే, చూడండి, ఈ స్ట్రోక్స్తో ఎంత ఈజీగా మనము లెటర్స్ రాయగలుగుతున్నాము. నెక్స్ట్ ఈ స్మాల్ సైజ్ సర్కిల్తో మనము ఏ లెటరు ఐ లెటరు కూడా మనం రాయగలుగుతాం. చూడండి, ఏ. ఓకే, ఏ. ఓకే, నెక్స్ట్
ఐ లెటర్. ఓకేనా? ఇప్పుడు మనము ఈ స్మాల్ సైజ్ సర్కిల్తో ఏ లెటర్ రాసాము, ఏ లెటర్ రాసాము, ఐ లెటరు రాసాము. ఇప్పుడు మనము ఈ బిగ్ సైజ్ సర్కిల్తో ఈ అనే లెటర్ రాద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, మనము ఈ స్ట్రోక్స్తో ఆ రాసాం, ఈ రాసాం, ఈ రాసాం, ఊ రాసాం, ఊ రాసాం. ఓకే, అలాగే ఏ రాసాం, ఏ రాసాం, నెక్స్ట్ ఐ రాసేసాం, నెక్స్ట్ ఓ రాసాం, ఓ రాసాం, ఔ రాసేసాం. ఓకేనా? అన్ని ఇప్పుడు తెలుగులో అచ్చులు అనేవి మొత్తము వచ్చేసాయి అన్నమాట. కానీ ఇక్కడ మనము రు రూ అనేది అది కూడా ఇందులోనే వచ్చేస్తుంది. కాదంటే ఇక్కడ ఓ అనే లెటర్కి మనము ఈ గీత అనేది తక్కువ ఇచ్చాం. అదే కొంచెం మనము ఇలా పొడిగిచ్చేస్తే అయిపోతుంది, అంతే. ఇలా రూ వచ్చేస్తుంది. ఓకే, అలాగే రూ రాసేసాం, అంతే, చాలా ఈజీ. అంటే ఇప్పుడు చూడండి, మనము ఈ 6 స్ట్రోక్స్తో మనము అచ్చులు అద్భుతంగా రాయగలిగాం. ఓకేనా? కానీ మనము ఈ విధంగానే ప్రాక్టీస్ చేయాలి. ఇంతవరకు మీకు ఆ స్ట్రోక్స్ వల్ల అక్షరాలు ఎలా ఏర్పడ్డాయో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఆ నుంచి అమ్మ వరకు రాసే విధానం మీకు చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఆ అనే లెటరు ఇలా రాయాలి. ఓకే, ఆ లెటరు ఇలా రాయాలి. ఈ లెటరు ఇలా రాయాలి. ఈ లెటరు ఇలా రాయాలి. ఊ లెటరు అలా రాయాలి. ఊ లెటరు ఇలా రాయాలి. రూ లెటరు ఇలా రాయాలి. నెక్స్ట్ రూ. ఓకే, నెక్స్ట్ ఏలు. ఏ ఇలా రాయాలి. ఏ ఎలా, ఐ లెటరు ఇలా రాయాలి. ఓ లెటరు ఇలా రాస్తాము. ఓ లెటరు అలా రాద్దాము. ఔ లెటరు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఆహా రాద్దాం.
ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనము ఆ నుంచి అంబాహ వరకు రాసామన్నమాట. అంటే ఇప్పుడు ఇలా మనము ఈ అక్షరాలని అందంగా రాసాము అంటే దీనికి విధానం ఏంటి? ఫస్ట్ మనము బేసిక్ ఎలిమెంట్స్ మనం బాగా ప్రాక్టీస్ చేసాం. ఆ బేసిక్ ఎలిమెంట్స్తో మళ్ళా మనము 6 స్ట్రోక్స్ తయారు చేసాం. 6 స్ట్రోక్స్తో మళ్ళా 6 లెటర్స్ క్రియేట్ చేసాం. ఓకేనా? ఆ 6 లెటర్స్తో మనము అచ్చులు కూడా తయారు చేసాం. అదే 6 లెటర్స్తో హల్లులు కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? ప్రస్తుతానికి ఈ అచ్చులు ఆ 6 అక్షరాలతో ఏర్పడ్డాయి. కాబట్టి మీరు ఆ బేసిక్ ఎలిమెంట్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ స్ట్రోక్స్ని, ఆ 6 లెటర్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయగలిగినప్పుడు ఆ తర్వాత ఆ నుంచి అంబ వరకు మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు రాసే అక్షరాలన్నీ చాలా అందంగా ఉంటాయి. కాదంటే ఇక్కడ ఈ అనే లెటరు, అలాగే ఐ అనే లెటరు, అలాగే ఓ అనే లెటరు కొద్ది తేడాగా రాస్తూ ఉంటారు. ఈ లెటర్ ఇలా రాస్తుంటారు చాలామంది, ఇలా రాస్తూ ఉంటారు. కానీ ఇలా రాయకూడదు. మరి ఎలా రాయాలి? ఇలా రాయాలి. అంటే ఇదే కరెక్ట్ అని మనకు ఎలా తెలుస్తుంది అనుకుంటారు? ఇక్కడ మనము ఒక లైన్ ఇవ్వడం వలన ఆ ఎండ్ ఆఫ్ ది స్ట్రోక్ ఆ నాట్ అనేది ఆ లైన్కు టచ్ కావడం వలన అది కరెక్ట్ అయింది. కాబట్టి ఇక్కడ లైన్ ఇస్తే ఇక్కడ స్పేస్ వచ్చింది అంటే ఇది రాంగ్ అనమాట. ఇలా రాయడమే కరెక్టు. ఇలాగే ఐ అనే లెటర్ కూడా రాయవచ్చు. ఇలాగే ఐ లెటర్ ఇలా రాస్తే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ లైన్ ఇలా ఇచ్చేస్తే ఆ ఎండ్ ఆఫ్ ది స్ట్రోక్ ఆ సర్కిల్ టచ్ అయింది. అలా టచ్ కావడం వల్ల ఇది కరెక్ట్ అవుతుంది. కానీ చాలామంది లెటర్స్ ఎలా రాస్తారంటే ఇలా ఉండి ఇలా రాస్తూ ఉంటారు. చూడండి, లైన్ ఇచ్చేస్తే ఎంత స్పేస్ వచ్చిందో. కాబట్టి ఇలా రాయకూడదు, ఇలాగే రాయాలి. అలాగే ఓ అనే లెటరు కొంచెం ఇలా పైకి ఇచ్చేస్తే ఏమవుతుంది? బా అవుతుంది. చాలామంది ఓ అనే లెటర్ని బాలాగా రాస్తూ ఉంటారు. దాన్ని ఆ లైన్ని కొద్దిగా తగ్గించాలి. ఇలా తగ్గిస్తేనే ఓ అవుతుంది. ఇలాంటి తేడా తెలియక ఇలా రాసేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి మిస్టేక్స్ చేయకుండా మనకు హ్యాండ్ రైటింగ్ బుక్లో ఈ విధంగా లెటర్స్ ఉంటాయి. ఇలా లెటర్స్ని మనము చూస్తూ అంటే పరిశీలనతో చూస్తూ అద్భుతంగా